హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మీరు బాగుంటే మేము కూడా చాలా బాగుంటాం. ఇక్కడ ఇప్పుడే మనం వచ్చాం మెదక్ కోట దగ్గరికి. ఫుల్ వర్షం పడుతుంది. కొద్దిగా పనుండి మెదక్ వచ్చాం. అదేవిధంగా చూద్దామని వచ్చాం. ఈ కోట కథ తెలుసుకోవాలంటే కాకతీయుల పునాది. ఈ కోట కథ 12వ శతాబ్దంలో మొదలైంది. కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో ఈ కోట నిర్మాణానికి పునాది పడింది. శత్రువుల కదలికపై నిఘా ఉంచడానికి, కాకతీయ సామ్రాజ్య పశ్చిమ సరిహద్దులను కాపాడటానికి ఒక ఎత్తైన కొండపై ఈ దుర్గాన్ని నిర్మించారు. సహజ సిద్ధమైన రక్షణ. కొండపై ఉన్న భారీ బండరాళ్లను విడదీయకుండా వాటినే కోటగోడలుగా మలుచుకుంటూ అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో దీన్ని కట్టారు. వందల ఏళ్ల ప్రకృతి, శీతోష్ణ స్థితుల పాలకుల నిర్లక్ష్యం మరియు నిధి అన్వేషకుల తవ్వకాల వల్ల కోటలోని అంతఃపురాలు, సైనిక నివాసాలు కూలిపోయాయి. ఈ కోట ప్రత్యేకత ఏంటంటే, ఈ కోటలో పైకి వెళ్ళడానికి ప్రత్యేకంగా 3 ప్రధాన ద్వారాలు 3 ద్వారాలు ఇక్కడ ఉన్నాయి. శత్రువులు అంత సులభంగా కోట లోపలికి రాకుండా 3 భారీ ప్రవేశ ద్వారాలను నిర్మించారు. మొదటి ద్వారం దగ్గరకు మనం వచ్చాం. ఇదే మొదటి ద్వారం, ప్రథమ ద్వారం అంటారు దీన్ని. ఇది కోట యొక్క మొట్టమొదటి ప్రధాన ప్రవేశ ద్వారం. ఈ ద్వారంపై కాకతీయుల రాజలాంఛనమైన 2 తలల పక్షి గండభేరుండం శిల్పం చెక్కబడి ఉంటుంది. సాదాసీదా పక్షి మాత్రం కాదండి మీరు అనుకున్నట్టు. హిందూ పురాణాల ప్రకారం అది అత్యంత శక్తివంతమైన మహావిష్ణువు అవతారం. ఏనుగులను సైతం తన కాళ్ళతో తొక్కేయగల శక్తి దానికి ఉంటుందని నమ్ముతారు. కాకతీయ రాజులు తమ శౌర్య పరాక్రమాలకు గుర్తుగా, శత్రువులకు హెచ్చరికగా ఆ ముద్రను అక్కడ చెక్కించారు. కదా మొదటి ద్వారం ప్రత్యేకత, అంత అద్భుతంగా వారు నిర్మించుకున్నారు. ఇది రెండవ ద్వారం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ కోట నుంచి రహస్య స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయంట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బావి లాగా ఉంది కదా, ఇక్కడి నుంచి కనీసం కోట శత్రువులు దాడి చేసినప్పుడు రాజులు కానీ రాణులు కానీ తప్పించుకోవడానికి ఒక స్వరంగ మార్గం ఉండేదట. స్థానికుల కథనం ప్రకారం ఈ స్వరంగం ఇక్కడి నుండి నేరుగా దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచన్పల్లి లేదా నిజామాబాద్ ప్రాంతానికి వెళ్ళేటట్లు నిర్మించుకున్నారంట. భద్రతా కారణాల దృష్ట్యా ఆ మార్గాన్ని మూసేశారు. ఇప్పుడు మనం వచ్చినటువంటి ఈ ద్వారం సింహద్వారం. దీని గురించి మనం చరిత్ర తెలుసుకుందాం. రాజ్య పరాక్రమానికి గుర్తుగా 2 గర్జించే సింహాల శిల్పాలు చెక్కబడిన ద్వారం. సింహద్వారం దగ్గర నిలబడి ఎవరైనా గట్టిగా మాట్లాడినా, శత్రువులు వస్తున్నారని హెచ్చరిక చేసిన, సైరన్ ఊదిన ఆ శబ్దం కొండపైన ఉన్న రాజుగారి అంతఃపురానికి స్పష్టంగా వినిపించేలా రాళ్ల అమరికను డిజైన్ చేశారు. అంటే ఉదాహరణకు గోల్కొండ కోటలో ఉన్నట్టే ఈ టెక్నాలజీ అన్నమాట. ఈ ద్వారం నుంచి రాజు ప్రత్యేకంగా స్వరంగ మార్గం గుండా వెళ్ళొచ్చు అనమాట. ఇలా లోపలికి వస్తే ఇట్లా కొన్ని పాడుబడిన శిథిలావస్థకు చేరిన గదులు, ఈ రూమ్స్ మాకు కనిపించాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రూమ్స్ని ఏనుగులను కట్టేయడానికి, గుర్రాలను కట్టేయడానికి ఉపయోగించేవారు అనుకుంటున్నాము మేము. చూస్తుంటే పెద్ద సైజులో భారీగా ఉన్నాయి కనుక అవే అని మా అంచనా. అదిగో లోపలికి వెళ్తే మీరు చూడండి, బాగా ఆర్చులతో నిర్మించిన కట్టడం. ఇది పాడైపోవడానికి ప్రకృతి మాత్రమే కారణం కాదండి. రాజుల కాలం నాటి బంగారం, వజ్రాలు, నిధులు కోట కింద దాగి ఉన్నాయనే నమ్మకంతో గతంలో నిధి దొంగలు చాలా చోట్ల కోట గోడలను, పునాదులను పగలగొట్టి తవ్వేశారు. దీనివల్ల కూడా కోట చాలా వరకు దెబ్బతింది. ఇంకొక ఇంజనీర్ టెక్నాలజీ కూడా ఉందండి ఈ కోటలో. శత్రువులను ముంచేసే డెడ్లీ ట్రాప్, మరణ ఉచ్చులు అంటారనమాట. కోట మెట్లు ఎక్కేటప్పుడు గమనిస్తే కొన్ని చోట్ల మీకు చాలా
ఇరుగ్గా వంకరగా ఉంటాయి దారులు. గుంపులుగా ఒకేసారి పైకి రాకుండా చేరడానికి కావాలనే అలా ఇరుగ్గా కట్టారు. మేమైతే పైకి వెళ్తున్నాం. ఈ కొండపైన మేకలు కూడా ఉన్నాయి. మేకలు మేపుకుంటున్నారు. గడ్డి బాగుంది కదా పచ్చగా. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అద్భుతంగా ఉంది. కోట మొత్తం కనిపిస్తుంది చూడండి. మా తమ్ముడు అడుగో మా వెరైటీగా ఉన్నాం మేమైతే. అందుకే ఫోటోలు కూడా తీసుకోలేదు. సరేనండి. ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. మన కోట పైకి ఎక్కేటప్పుడు ద్వారాల కాడ చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఒకవేళ శత్రువులు తలుపులు బద్దలు కొట్టాలని చూస్తే పైనుండి సైనికులు మరుగుతున్న నూనెను లేదా విషపు నీటిని పోసేవారట. ఈ కోట 50% మొత్తం చాలా వరకు మొత్తం శిథిలావస్థకు చేరిన ఆ సింహద్వారం మనం ఇందాకొచ్చాం కదా, సింహద్వారం నుంచి పైకి వస్తుంటే ఆ కాకతీయుల రాజసం మనకు కనిపిస్తుంది. ఏమన్నా ఉంటుంది తెలుసండి. మీరు ఒక 17 శతాబ్దం అంటే అన్ని వందల సంవత్సరాల క్రిందకి వెళ్ళి ఊహించుకుంటే ఎలా ఉంటుందో మీకే మీ ఊహకే అనిపిస్తుంది. మనం పైకి వెళ్ళేటప్పుడు ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న రూములుగా కట్టారు. నాకు తెలిసి ఈ రూముల పైన ప్రత్యేకంగా సైనికులు ఉంటారనుకుంటా. ఈ గదుల్లాలు ఉన్నాయి కదా, వీటిలో నుంచి నిఘా ఉంచడానికి. నేనైతే అదే అనుకుంటున్నా. చూడండి, ఈ మధ్యలో ఉండేటట్టున్నారు. ఇక్కడి నుంచి బాణాలు వేయడానికైనా వీలుగా ఉండేటట్టుగా నిర్మించుకున్నారు. మనం వెళ్తున్నామండి మూడో ద్వారం దగ్గరికి. ఈ మూడో ద్వారం అద్భుతంగా ఉంటుందంట. చూద్దాం మనం కూడా. ఒక్కసారి మనం పైకి వెళ్ళేటప్పుడు ఆ రాళ్ళు చూడండి, మొత్తం కింద పడ్డాయి. ఇప్పుడు మనం రేపగలుగుతామా రాళ్ళు? ఇల్లు కట్టేటప్పుడు గ్రెనేట్ లేపాలంటేనే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్క రాయి ఎంత పెద్దగా ఉందంటే, అదిగో ఆ రాళ్ళు చూడండి. వామ్మో! పెద్ద పెద్ద బండరాళ్ళతో కట్టారండి ఈ కోటని. ఎలా మోసారో ఏమో కానీ అద్భుతం అన్నమాట. మనమైతే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రోజుల్లో అలాంటి నిర్మాణాలు కష్టం. ఈ ఉండే నిర్మాణాలన్నా కొద్దిగా ప్రభుత్వం జోక్యం చేసుకొని కాపాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇదే అండి మూడవ ద్వారం, గజద్వారం. కోట పైభాగానికి వెళ్ళే మార్గంలో ఉండే మూడవ కీలక ద్వారం ఇది. ఈ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా 2 ఏనుగులు ఒకదానితో ఒకటి పోరాడుతున్నట్లుగా ఇంటర్లాకింగ్ అయినట్లు ఉన్న ఏనుగుల శిల్పాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. చూడండి, అద్భుతం అంటే అద్భుతం. మీరు ఇలాంటి శిల్పాలు ఈ రోజుల్లో చూడాలంటే ఏడ చూస్తామండి? రాయి మీద చెక్కిన శిల్పాలు అంటే ప్రత్యేకంగా ఈ కోట పైభాగానికి రాజు దగ్గరికి రావాలంటే ఈ 3 ద్వారాలు దాటి రావాలా? అసాధ్యం అనుకుంటా. అసలు ఆ విధంగా కట్టుకున్నారు. ఇదంతా పోయిందండి, మొత్తం పోయింది. శిథిలావస్థ ఏమి లేదు, మొత్తం పోయింది. ఈ కోటపై శత్రువులను ఎదుర్కొనడానికి ఒక భారీ ఇత్తడి ఫిరంగిని అమర్చారు. ఆ ఫిరంగి పొడవు 3 మీటర్ల 2 అడుగులు ఉంటుంది. కానీ ఇప్పుడు భద్రతా కారణాల వల్ల లేదా నిర్లక్ష్యం వల్ల అది ఇక్కడ లేదు. మనమైతే మిస్ అయ్యాం. చూస్తుంటే అడివాలు ఉంది కదా, ఒకప్పుడు ఈ కోట చుట్టూ దట్టమైన అడవి ఉండేది. చుట్టుపక్కల క్రూరమైన మృగాలు కూడా ఉండేవి. సైన్యం దాహార్తిని తీర్చడానికి రాయిరాణి చెరువు అనే సహజ నీటి గుండాన్ని ఏర్పాటు చేశారు. ఈ గుండం అదేనండి. ఈ కొండపై పెరిగే కొన్ని మొక్కలు చెట్లు సాధారణంగా కింద భూమిపై కనిపించవంట. వందల ఏళ్ల క్రితం ఆయుర్వేదం వైద్యం కోసం, సైనికుల గాయాలను నయం చేయడం కోసం రాజులు ప్రత్యేకంగా కొన్ని ఔషధ మొక్కలను ఈ కొండపై నాటించారని చెప్పుకుంటూ ఉన్నారండి. ఉన్నాయంట, చరిత్ర చెప్తుంది. ఆ రోజుల్లోనే లిఫ్ట్ లాంటి టెక్నాలజీ, పుల్లి రాట్నం కప్పి అనే వ్యవస్థను వాడారంట. పైకి భారీ రాళ్ళు, నీళ్లు, యుద్ధ సామాగ్రిని చేర్చడానికి. మనుషులు అంత ఎత్తుకు మోయలేరు కాబట్టి ఏనుగులు లేదా ఎద్దుల సహాయంతో ఆ తాడును లాగి సామాగ్రిని పైకి చేరవేర్చే సాంకేతికతను కాకతీయులు
ఇక్కడ ఉపయోగించారంట. మనం అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ శిథిలావస్థలో ఉంది మొత్తము. ఇదంతా ఇంక కోట. పై రాజులు, రాణులు నివసించేవన్నమాట. ఇక్కడ అంతఃపురం ఉందంట. ఆ పక్కన ఉంది. లోపల నుంచి వెళ్ళాలి. మనం ఏడెళ్తామండి? అది చూడు ఎలా ఉందో. అబ్బో! భయంకరంగా ఉంది. ఏమన్నా ఉండొచ్చు ఆడ. మనం అక్కడి నుంచి బయటకు వచ్చి పైకి వెళ్దాము. పైకి వెళ్తుంటే ఎడమ చేతి పక్కన ఈ పెద్ద గోడకు కిటికీలు ఉన్నాయి. అవే రాజులు, రాణులు వాళ్ళు ఉండే రూమ్స్ అన్నమాట. మనమైతే లోపలికి వెళ్ళలేము. మొత్తం పడిపోద్ది. ఏముండదండి. పడిపోయి ఉంటుంది కూడా. ఏమైనా ఉండొచ్చు ఆడ. వెంటిలేషన్ బాగుంటుంది. అయినా కూడా మనం వెళ్ళలేము. భయంకరంగా ఉంది అది. మనం వెళ్దాము. ఇక్కడ మసీదు ఉంది. దాని చరిత్ర కూడా తెలుసుకుందాం. ఇగో మనం ఇక్కడి నుంచి ఈ సొరంగంలోకి చూస్తే చూడండి, గదులు ఎడమ చేతి పక్కన, కుడి చేతి పక్కన అద్భుతంగా ఎన్ని గదులు ఉన్నాయో మనమైతే చెప్పలేము. ఉంటాయి బాగానే. వెంటిలేషన్ పైనుంచి వెంటిలేషన్ వస్తుంది. ఈ మసీదు ఎందుకు వచ్చింది అని మీకు అనిపించవచ్చు. 14 నుంచి 17వ శతాబ్దం 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ కోట ఢిల్లీ సుల్తానుల చేతికి వెళ్ళింది. బహమనీ కుతుబ్ షాహీల కాలం. ఆ తర్వాత బహమనీ సుల్తానులు గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీలు ఈ కోటను ఆక్రమించారు. వారు కాకతీయుల నిర్మాణాన్ని ఎటువంటి నష్టం చేయకుండా తమ సైనిక అవసరాల కోసం కోటను వాళ్ళు మరలా బలోపేతం చేసుకున్నారు. 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీల కాలంలో కోట లోపల ఈ మసీదును కట్టుకున్నారు. మీరు అనుకుంటుండొచ్చు కానీ ఈ మెదక్ గురించి ఇంకొద్దిగా చరిత్ర ఉంది, చెప్పుకుందాం. దానికి లింకు ఈ వరి పొలాలే. చూడండి, అన్ని వరి పొలాలే. దీని చరిత్ర కూడా మనం తెలుసుకుందాం. 18వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం మధ్య అసఫ్ జాహీల పాలన. హైదరాబాద్ నిజాంలు అధికారంలోకి వచ్చాక మెదక్ కిల్లా వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వారితో నిజాం రాజులు సంధి కుదుర్చుకున్నాక యుద్ధాల భయం అనేది అప్పుడు తగ్గిపోయింది. రాను రాను ఈ కోట చిన్న స్థావరంగా కానీ జైలుగానో మిగిలిపోయిందనమాట. అదండి కోట గురించి మనం మాట్లాడుకుంది. ఇంకా కిందికి ప్రయాణం అవుదాం. ఆ చెరువు మనం మాట్లాడుకుంది. అసలు ఎంత పెద్దగా కట్టుకున్నారు కదా. ఈ చెరువు పక్కనే ఉండి ఈ రూమ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఆ రోజుల్లో వాళ్ళు రాణులు, రాజులు స్నానాలు చేసే గది అనుకుంటున్నా. అదండి ఇప్పుడు దాకా మనం చూసినటువంటి మెతుకు దుర్గంలోని ఈ కోట. ఏంటిడు మెతుకు దుర్గం అంటున్నారంటావా? కాదండి, దాని పుట్టుక చాలా ఉంది. మన తెలుగు భాషలో మెతుకు అంటే వండిన అన్నం గింజ అని అర్థము. 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో ఈ ప్రాంతం చుట్టుపక్కల నీటి వసతి బాగా ఉండి వరి పంట, వరి ధాన్యం విపరీతంగా పండేది. దక్కన్ పీఠభూమి మొత్తానికి ఈ ప్రాంతమే ఒక పెద్ద పువ్వకొండలా ఉండేదట. అందుకే ఈ కొండపై శత్రువుల నుండి రక్షణ కోసం కట్టిన కోటకు కాకతీయులు మెతుకు దుర్గం అంటే అన్నం పెట్టే కోట లేదా బియ్యపు కోట అని నామకరణం చేశారు. ఇందాక పైన వరి పొలాలు చూపిస్తున్నా కదండి, అప్పుడు అన్నా కదా ఒక చరిత్ర ఉందండి అని. అదే ఈ చరిత్ర. ఇంకా తెలుసుకుందాం, వినండి. ఈ కోట కేవలం రాజులు దాక్కోవడానికి మాత్రమే కాదు, యుద్ధాలు జరిగినప్పుడు కానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ సైనికులకు, ప్రజలకు కొన్ని నెలల పాటు సరిపోయే ఆహార ధాన్యాలను, బియ్యం, జొన్నలు దాచి ఉంచే ప్రధాన ధాన్యాగారంగా ఇది ఉపయోగపడేది. అందుకే శత్రువులు సైతం ఈ కోటను ఆక్రమిస్తే అటు సైనిక శక్తితో పాటు ఇటు భారీ ఆహార నిల్వలు కూడా దొరుకుతాయని చూస్తున్న ఈ అద్భుతమైన కోట మీద కన్నేసేవారు. ఇటే సొరంగ మార్గం ఉంది. అయితే మొదటి దశ పక్కా తెలుగు పేరు మెతుకు దుర్గం. రెండవ దశ ముస్లిం పాలకులు, కాకతీయుల తర్వాత వచ్చిన కుతుబ్ షాహీలు, నిజాంల కాలంలో దుర్గం అనే పదం పోయి కేవలం మెతుకు అని మాత్రమే పిలిచేవారు. నిజాం రాజులు దీనికి అధికారికంగా గుల్హనాబాద్
పూల తోటల నగరం అని పేరు పెట్టిన జనాలు మాత్రం మెతుకు సీమ అనే పిలుచుకుంటూ వచ్చారు. మనం ఇటు లోపలికి వెళ్తూ ఉంటే ఇందాక కిందికి దిగేటప్పుడు ఇటు రాలేదండి. ఇక్కడ కొన్ని గదులు లాగా కనిపిస్తున్నాయి, ఆర్చులు మాదిరి. అవి ఎందుకు కట్టారో మరి, డిజైన్ కోసం కట్టారో లేదంటే ఆ రోజుల్లో ఏమన్నా జంతువులు ఉండడానికి, అంటే గుర్రాలని వాటిని ఉంచేదానికి కట్టారో తెలియదు. అయితే 3వ దశ వచ్చేసరికి బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని పరిపాలనలోకి తీసుకున్నప్పుడు వారికి నోరు తిరక్క మెతుకు అనే పదాన్ని పలకలేక మెదక్ అనే పేరు పెట్టారు. మెదక్గా మార్చేశారు అంతే. మెదక్ అనే పేరు వెనుక మన తెలంగాణ గడ్డపై పండిన మెతుకు చారిత్రక సాక్ష్యంగా నిలిచింది. ఒక 12వ శతాబ్దపు చిన్న మెతుకు దుర్గం ఇంతటి మహోన్నతమైన చరిత్రను దాచుకుందని చాలామందికి తెలీదు. అంటే తెలుసు కొంతమందికి, మళ్ళా మాకెందుకు తెలియదు అనుకోమాకండి. తెలియని వారి గురించి అదండి కోట చరిత్ర. ఇప్పటి వరకు మీకు చెప్పాను. నేను కూడా చాలా వరకు తెలుసుకున్నా. మనకేం తెలుసండి. అయితే ఈ దారి కూడా చూపిద్దామని అనుకుంటున్నాం. ఈ దారి ఎలా ఉందో చూడండి, మెలికలుగా. ఇంకా కోటని ఈ మధ్య చాలా వరకు బాగు చేశారు. ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ. చెట్లన్నీ కొట్టేశారు. ఆ చెట్లు కొట్టకపోతే భయంకరంగా ఉండేది అనుకుంటా. మనం పాను కూడా పోలేము. వస్తున్నారు ఒకరిద్దరు, వచ్చి చూసేవాళ్ళు చూడండి. ఒంటరిగా అయితే రామాకండి, ఒక ఇద్దరు ముగ్గురు కలిసి రండి. ఎందుకంటే నిర్మానుష్యంగా ఉంది. ఆడవాళ్ళని తీసుకొని రామాకండి. సేఫ్టీ ముఖ్యం కదా. ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదండి. సమాజం బాగాలేదు. వస్తే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి రండి. ఒక వాటర్ బాటిల్ తీసుకొని పైకి రండి. ఓకే అండి, బాయ్ బాయ్. ఇంకింటికి వెళ్ళాలి. ఓకే అండి, మరి పోయి వస్తాం. బాయ్ బాయ్.